దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, రండి దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ఈరోజు ఈ ప్రత్యేక సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనే మార్గమని విశ్వసించి ముందుకు సాగుతున్న భక్తులకి ఇది అవసరం, ఇది ఆలోచింపదగినటువంటి విషయం. ఈరోజు క్రైస్తవ సంఘాలలో, ముఖ్యంగా క్రైస్తవుల మధ్య అనేకమైనటువంటి విభేదాలు, అనేకమైనటువంటి విద్వేషాలు, అనేకమైన వైషమ్యాలు, వీటన్నిటికీ ఒక కారణము కనిపిస్తోంది. అదే అభ్యంతరం. ఈరోజు ఈ అభ్యంతరము అనేది మన ఆధ్యాత్మిక జీవితాన్ని, సంఘ పరిచర్యను అనేక స్థితుల్లో దీవెనకరంగా ఉండవలసిన సమాజాన్ని నిష్ఫలులుగా చేస్తూ, విభేదాలు సృష్టిస్తూ, విచ్ఛిన్నం చేయడానికి కారణం అవుతోంది. అందుకేనేమో యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 17వ అధ్యాయం ప్రారంభంలో ఒక మాట అన్నారు. ఆయన శిష్యులతో ఇట్లనేను, అభ్యంతరములు రాకపోవుట సాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. ఈరోజు అభ్యంతరాలు రావని నేనేమనడంలే, రాకూడదని అనడంలే, రావచ్చేమో, కానీ అవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంచి క్రైస్తవులుగా నీదే. ఎందుకంటున్నానంటే అభ్యంతరములు రాకపోవడం అసాధ్యం. ఈరోజు అఫెన్సెస్ అనేవి ఉన్నాయి, ఇట్ హైలీ ఇంపాసిబుల్ టు కంట్రోల్ దెమ్. బట్ నీ వలన నా వలన అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలి. నేను ఎవరికి అభ్యంతర కారణంగా ఉండడానికి ఇష్టపడరు. నేను అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇష్టపడతాననే ఆలోచన మనకి రావాలి. అందుకనే ఆ అభ్యంతరములు ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ అని ఊరుకోలేదని, వారు ఈ చిన్నవారిలో ఒకరికి అభ్యంతరం కలుగు చేయట కంటే వాని మెడకు తిరగటరాయి కట్టండి, కట్టబడి సముద్రంలో పడద్రోయబోట వాడికి ఎంతో మేలు అనేసాడు. అలా అభ్యంతరాలు పరిచేవాడిని అసలు ఎంతగా దేవుడు తృణీకరిస్తున్నాడంటే, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని భక్తి జీవితంలో అభ్యంతరకరంగా ఉన్నావా, ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఈరోజు చాలామంది ఈ అభ్యంతరకరంగా ఉన్నానన్న విషయం కూడా గ్రహించుకోలేని అమాయకత్వంలో ఉన్నారు. ఎందుకంటున్నానంటే ఆయన అంటాడు, సముద్రంలో పడద్రోయట వానికి మేలు, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి అన్నాడు. నువ్వు ఏ రీతిగా ఉన్నావు మిత్రమా? అసలు ఈ అభ్యంతరాలు రావడానికి కారణం ఎవరో తెలుసా? అపవాది. ఈ అపవాది అభ్యంతరము అనేది మనలో కలిగిస్తాడు. వర్తమానాలు మాట్లాడుతుంటే అభ్యంతరం, సంఘ సేవ జరిగిస్తుంటే అభ్యంతరం, పాస్టర్ గారి యొక్క వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోయే అభ్యంతరం, సమాజంలో, సంఘాలలో, కుటుంబాలలో అభ్యంతరము అనేదే భయంకరమైన ఆటంక బండ. ఇట్స్ ఎ గ్రేట్ హర్డల్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. అందుకని అభ్యంతరాన్ని కలిగించగలిగేవాడు ఎవడంటే కేవలం అపవాదే. దేవుని యొక్క సన్నిధిలో మన క్రియల చేత మనము అభ్యంతరకారకులుగా మారిపోతున్నామని ప్రవక్త అయిన హోషేయ గ్రంథంలో 5వ అధ్యాయము 4వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్న మాట మనం ఒకసారి ధ్యానిద్దాం. హోషేయ 5:4, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోతున్నారు. ఎందువలన రాలేకపోతున్నారంటే వారిలో వ్యభిచార మనసు ఉండుట వలన వారు యెహోవాను ఎరగక ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. నీకు తెలుసు, కానీ ఈరోజు అభ్యంతర కారకంగా నీ క్రియలు ఉన్నాయేమో చూసుకో మిత్రమా. నువ్వు నేను ఆశీర్వాదానికి వారసులుగా ఉండటకు పిలువబడ్డాం, అభ్యంతరాలకు కాదు. అందుకని అంటున్నాను, ఈ అపవాది మెయిన్ వాడేనండి. ఆ రోజుల్లో బాప్తిజం ఇస్తున్న యోహాను గారు బాప్తిజం ఇస్తున్నారు.
మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన బాప్తిజం ఇస్తూ ఉండగా ఆయన నీటిలో దిగి ఉన్నారు. చాలామంది ఒడ్డున ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపడిపోయాడు. ఇంతమంది సడన్గా మారు మనసు పొంది బాప్తిజాలు పొందుతున్నారా అని ఆశ్చర్యగా వారి వైపు చూసేసరికి వారి యొక్క వచ్చిన విధానం ఆయనకి కనబడింది. అందుకని ఆయన అంటున్నారు, పరిసయ్యుల్లోను సద్దూకయ్యల్లోను అనేకులు బాప్తిజం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, ఆ రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు ఈ విధంగా బుద్ధి చెప్పిన వాడు ఎవడని అడుగుతాడు. సర్ప సంతానమా అని ఉపయోగించాడు. అభ్యంతరాలు కలుగు చేసేవారు మీరే, అభ్యంతర కారకులు మీరే, అభ్యంతర కర్తలు మీరే. సర్ప సంతానమా అనగా అర్థం ఏమిటంటే ఆది కాండంలో మనకు కనిపిస్తుందండి. ఆది కాండంలో ఆదాము అవ్వల చేత పండు తినిపించిన తర్వాత దేవుడు ఆదామును పలకరించడానికి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతూ ఉండగా అపవాది చేసిన కుట్రని గ్రహించుకొని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అపవాదిని శపిస్తాడు. ఏమని? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలుగు చేస్తాను. ఈరోజు వానికి ఒక సంతానం ఉందండి. స్త్రీ సంతానం అనగా యేసుక్రీస్తు అని అందరికీ తెలుసు. స్త్రీకి పుట్టాడు ఆయన, ఆయన స్త్రీ వల్ల జన్మించాడని. స్త్రీ సంతానం అంటే యేసు ప్రభుల వారు. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారందరూ సాతాను సంబంధికులు ఎవరంటే ఈ అభ్యంతరపరిచేవాళ్ళు. నువ్వు సంఘంలో అభ్యంతరకారకుడుగా ఉన్నావా, ఆశీర్వాదకారకుడుగా ఉన్నావా? ఈరోజు ఎన్ని అభ్యంతరాలండి. యాజ్ వీఆర్ పర్ఫెక్ట్, ఏదో మనమే గొప్పవారు, మనమే కరెక్ట్ అన్నట్టుగా ఎన్ని అభ్యంతర మాటలు మాట్లాడుతున్నారు. ఇలాగ అభ్యంతరపరచడం వల్ల దేవునికి ఇష్టం లేదండి. నా బైబిల్లో ఎవరు కూడా అన్య జనాంగాన్ని ఏ మాట అనలేదండి. కానీ ఈరోజు చాలామంది అన్యుల భక్తి విధానాన్ని జోకులేస్తూ అభ్యంతరాన్ని కలిగించే మాటలు మాట్లాడడం వల్ల క్రైస్తవ్యానికే పెద్ద ఇబ్బంది అయిపోయింది. యెహోషువ 24వ అధ్యాయంలో 15వ వచనంలో యెహోషువ గారు ఒక మాట అంటారు. ఆయన గొప్ప భక్తుడే, కానీ అక్కడ ఉన్నటువంటి వారందరితో అంటాడు, నేను యెహోవాను సేవించుట మీకు కీడని తోచిన ఎడల. ఆ మాటలను ఒకసారి చదువుదామని. మీ దృష్టికి కీడని తోస్తే అది మీరెవరిని సేవిస్తారో, నది అద్దరిలో మీ పితరులు ఆరాధించుకున్నారే ఆ దేవతలను సేవిస్తారో, లేదు మీరు అమోరీల దేశంలో ఇక్కడ ఉన్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి దేవతలను ఆరాధించుకుంటారో అది మీ ఇష్టం, మీరు కోరుకోండి. మీరు ఎవరిని ఆరాధించుకోవాలన్నా, ఎవరిని మీరు దేవుడిగా భావించుకోవాలన్నా మంచిదే, మీ ఇష్టం. అయితే నేను నా ఇంటి వారు మట్టుకు యెహోవాను ఆరాధించుకుంటే. ఎంత బాగుందండి ఆ మాట. ఊరికి అందరిలో ఈ మాట పెడతారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేద్దాం. అదొకటే చెప్పలేదండి యెహోషువ. ఆ ముందు ఏ అభ్యంతరకరమైన మాట కూడా మాట్లాడలా. మీ ఇష్టం అండి. మీరు ఇక్కడ ఉన్నారు కనుక ఇక్కడున్న దేవుళ్ళు ఎవరైనా ఉంటే వారిని ఆరాధించుకోండి. లేదు మాకు మా పితరుల దేవుళ్ళు ఉన్నారు అంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆరాధించుకోండి. మీరు ఎవరినైనా ఆరాధించుకోండి, అది మీ ఇష్టం. ఇంత స్పష్టంగా పలకగలరండి క్రైస్తవుడు? ఎందుకండి వాళ్ళ దేవుళ్ళని మనం అభ్యంతరపరిచేటట్టుగా మాట్లాడడం? వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక మేము మాట్లాడాల్సి వచ్చిందండి అన్న వాళ్ళు అలాగే మాట్లాడతారు. మనం అలా మాట్లాడకూడదండి. వాళ్ళ అభ్యంతరాలే చెప్తారు, మనం అలా మాట్లాడకూడదండి. అపోస్తులుడైనటువంటి పౌలు గారు లాంటి వాళ్ళు అలా మాట్లాడలేదండి. మీరు 19వ అధ్యాయం అపోస్తుల కార్యంలో చదివితే అక్కడ ఒక భయంకరమైనటువంటి సమస్యలు ఇరుక్కున్నారు. వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతి చెప్తున్నాను నేను. ఏమంటున్నారో తెలుసా అండి? ఆయన ఏథెన్స్కి వెళ్తాడు, అక్కడ అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలన్నింటినీ చూస్తాడు. అతని ఆత్మయందు పరితాపం పట్టలేకపోయినను ఉంది. అదండి క్రైస్తవుడికి
క్రైస్తవ సేవకునికి ఉండాల్సింది. అయ్యో, వీళ్ళకి తెలియడం లేదే, ఇంత భయంకరమైన విగ్రహారాధనలో పడిపోయారే, వీళ్ళకి సత్యాన్ని చెప్పాలని అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు, వాళ్ళతో తర్కిస్తున్నాడు. అప్పుడు వాళ్ళలో మళ్ళీ 2 విధాలైనటువంటి ఆలోచనలు కలిగిన వారితో మాట్లాడుతూ ఉండగా ఏథెన్సులో ముందుకెళ్తాడండి. అక్కడ మంచి మాట అంటాడండి. 22వ వచనాన్ని కంటిన్యూ చేస్తే, పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయంలో అతి దేవతాభక్తి గల వారే ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఆ దేవుళ్ళని నేను తిట్టలేదండి, ఆ దేవుళ్ళని దూషించలేదండి. మనం అతి దేవతా భక్తి కలిగిన జనాల మధ్యలో నివసిస్తున్నాం ప్రియులారా. ఎంత బాగా మాట్లాడతారంటే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం కనబడింది, దాని మీద తెలియబడని దేవుడని వ్రాయబడి ఉంది. అదే అడ్వాంటేజ్గా తీసుకున్నాడండి. ఆ తెలియబడని దేవుడు ఎవరని నాకు తెలుసు అన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. అప్పుడు దేని యందు భక్తి కలిగి ఉన్నారో నేను దాన్నే మీకు ప్రచురం చేస్తున్నాను అన్నాడు. అక్కడ అద్భుతంగా మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి ప్రియులారా, దేవుని గురించి అద్భుతంగా మాట్లాడాడండి. ఆ మాట్లాడుతూ ఒక మంచి మాట కూడా చెప్తాడు. వీటన్నిటి గురించి మీకు ముందుగానే దేవుడు బయలుపరిచాడు అని ఒక మాట అన్నాడు. అదే క్రమంలో ఈయన ముందుకు వెళుతున్నప్పుడు చాలామంది అతన్ని ఎదుర్కొన్నారండి. ఆయన ఒక సందర్భంలో ఒక చోటకి వెళ్తాడు. అక్కడికి వచ్చేసరికి అది 19వ అధ్యాయంలో ముందుకు వెళితే, ఆ కాలం ముందు క్రీస్తు మార్గాన్ని గురించి చాలా అల్లరి కలిగాను. ఏలయనగా దేమేత్రి అని ఒక కంసాలి అర్తిమీదేవికి వెండి గూళ్ళను చేయించడం వల్ల ఆ పని వారికి మిగిలిన లాభం కలిగిస్తున్నాడు. అది సడన్గా ఆగిపోయిందండి. ఆ పనివారు వాళ్ళందరినీ గుంపుగా తీసుకొస్తారు. అయ్యారా, ఈ పని వల్ల మనకు జీవనం బహుబాగ్గా జరుగుతోందని తెలుసు, అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూసి విన్నారని, మరియు మన వృత్తి యందు లక్ష్యం తప్పిపోటే గాక మహాదేవి అని అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడుతుంది కనుక మనం వాళ్ళని ఉండనివ్వకూడదు, వాళ్ళు మనం ఎలాగైనా నాశనం చేసేయాలి. ఈ ఆలోచనలు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పటికీ అదే కంగారండి, అదే కంగారు. ఇప్పుడు ఉన్నట్టుండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ ఒక్కొక్క గుడి చొప్పున 1000 గుళ్ళు కట్టడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే దానికి కారణం కూడా చెప్పారు. మత మార్పిడిని అరికట్టడానికి మేము గుళ్ళు కడుతున్నామండి అన్నారు. మీరు వార్తల్లో చూడొచ్చు. అది అందరికీ ఆతృత, అందరికీ భయమే, కానీ ఎవరు మన వాళ్ళు అభ్యంతరకరంగా లేరండి. ఆడు ఎంత బాగా మాట్లాడుతూ ఉండగా అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా కొట్టడానికి వచ్చారు. ఆడు 32వ వచనం చదివితే, ఆ సభ గలిబిలిగా ఉండెను, కొందరు ఇలాగా కొందరు అలాగా కేకలు వేసి తాము ఎందు నిమిత్తం కూడుకున్నారో కూడా చాలామందికి తెలియదు, వచ్చేయడమే దొమ్మిగా. అలాంటి లోకంలో మనం ఉన్నాం. కొంతమంది ఎందుకు వస్తారో తెలియదు, పాస్టర్ని కొట్టేస్తారు, చర్చిని ధ్వంసం చేసేస్తారు, వస్తువులు విసిరేస్తారు, ఆడవాళ్ళను కూడా చూడకుండా నానా దుర్భాషలు ఆడేస్తారు. ఇలాంటి చోట మనం ఎలా ఉండాలి? అదే చెప్తుందండి బైబిల్. అప్పుడు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు, అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటలు ఎఫెసీలో అర్తిమీదేవి మహాదేవి అని కేకలు పెట్టారు. వాళ్ళు అలాగే అరుస్తారు, అలా కేకలు పెట్టారు. ఆ సమయంలో అంతటా కరణము సమూహమును సముదాయించి, ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణం అర్తిమీ మహాదేవికి ద్యుపద్యుద్ధి నుండి పడిన మూర్తికి పాలకురాలే ఉందని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతం కలిగి ఏది ఆతృతపడి చేసేకండి అని ఎంత బాగా అంటాడంటే, వీరు గుడిని దోచిన వారు కాదు, మన దేవతను దూషింపను లేదు. ఇది క్రైస్తవుడు చేయాలి. మనం ఎవరిని దూషించాల్సిన పని లేదండి. మన ఎవరి ఆస్తులను ఏ గుడి సొమ్మో దొంగిలించాల్సిన అవసరం కూడా లేదు. ఈ మాట అక్కడ కరణం గారు మాట్లాడుతున్నాడండి. మీరు గుడిని దోచిన వారు కాదు, మన దేవతను దూషించిన వారు కాదు.
ఈరోజు మనమే అభ్యంతరాలు కలిగిస్తున్నామండి. వాళ్ళని దూషించి మమ్మల్ని దూషిస్తే మేము ఊరుకుంటామా? ఊరుకోవాలండి. క్రీస్తులాగా ఊరుకోవాలండి. అపోస్తులైనటువంటి గొప్ప వ్యక్తుల్లాగా. ఈరోజు మన అపోస్తులుడని పేరు పెట్టేసుకుంటున్నాం. వీళ్ళకున్నంత సహనం, ఓర్పు మనకు ఉందండి? వీళ్ళు పొందినటువంటి సాక్ష్యాన్ని మనం పొందగలుగుతున్నామా? అందుకనే ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను నేను. నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావా? ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఈరోజు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పిల్లరా, యెహోషువ అభ్యంతరకరమైన మాటలు మాట్లాడలా. అపోస్తులైనటువంటి వారు అభ్యంతరకరమైన మాటలు మాట్లాడలా. ఈరోజు ఈ అభ్యంతరాలన్నీ మన నుంచి పోవునుగాక. ఒకవేళ ఇంకా సంఘానికి నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావా? పాస్టర్ గారికి అభ్యంతరకరంగా ఉన్నావా? సమాజానికి అభ్యంతరకరంగా ఉన్నావా? నీ భక్తి జీవన విధానంలో ఏదైనా అభ్యంతరాలు ఎదురవుతున్నాయా? ప్రభువైన యేసు చెప్పాడు, అభ్యంతరములు కలగకుండా అసాధ్యం, కానీ అని పెట్టాడు. ఆ అభ్యంతరములు ఎవరి వల్ల వచ్చునో వానికి శ్రమ. కనుక మన అభ్యంతరకరంగా ఉండడానికి కాకుండా ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుని దగ్గర గోజాడదాం. అయ్యా, నన్ను ఆశీర్వాదకరమైన నీ బిడ్డగా చెయ్యి. నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. నా వల్ల ఎటువంటి అభ్యంతరం క్రైస్తవ్యానికి కానీ, క్రైస్తవులకు కానీ, అన్యులకు కానీ నా వల్ల రాకూడదు. నేను నీ బిడ్డగా లోకానికి నిన్ను చాటి నీ రాజ్య వ్యాప్తిలో ఒక వర్కర్గా నేను ఆశీర్వాదకరంగా ఉండాలని అడుగుదామా? అలా ఆశీర్వాదకరంగా మారడానికి ప్రయత్నం చేద్దామా? ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు ఉన్నా ప్రభుకి అప్పగించండి. అవన్నీ తొలగించి నన్ను ఆశీర్వాదకరంగా మార్చుతాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, ఈ దినాన మీరు మమ్మల్ని పిలిచారు. మేము నిన్ను నమ్ముకున్నాం. మేము లోకానికి, నీకును, మా జీవితాలకి మేము ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మమ్మల్ని దీవించండి. మా వల్ల ఎటువంటి అభ్యంతరాలు రాకూడనట్లుగా, మేము అభ్యంతరకర్తలుగా ఉండకుండా ఆశీర్వాదకర్తలుగా ఉండడానికి నీ కృపాస్తానికి అప్పగించుకుంటూ ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు సదా మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.